ఒక ఊరిలో రామయ్య అనే రైతు, సీత తన భార్య ఉండేవాళ్ళు. వీళ్ళు వాళ్ళ పనుల కోసం పనేం లేక ఊరంతా వెతికేవారు, పని ఎక్కడ దొరుకుతుందా అని. రామయ్య అయితే రోజు పని వెతకడానికే సరిపోయేది. అలా ఒకరోజు సేటును కలుస్తారు. సేటు, ఇదిగోండి, నేనైతే ఈ పొలం అమ్ముతాను, కానీ పొలం అమ్మాక మీరు పంట బాగా పండించాలి. రామయ్య, చూడండి, నేను పంట బాగా పండిస్తాను. మీరు చెప్పినట్లుగానే పంట బాగా పండించి మీకు లాభాలు నేను చూపిస్తాను. అప్పుడు సీత, అవునండి సేటు గారు, నేను పంటలు కూడా బాగా పండిస్తాను, మీరే చూస్తారుగా. చెప్తే సరిపోదు, మీరు పని బాగా ప్రతాపం చూపించండి, ఇంకా నా డబ్బులు కూడా ఇంటికి తెచ్చిచ్చేయండి. అప్పుడు సీత, ఏమండి, మనము ల్యాండ్ కొందాం అనుకున్నాం, కానీ ఇప్పుడు డబ్బులు ఎలా చేయాలండి అని అడుగుతుంది. అప్పుడు రామయ్య, డబ్బులు చేసేది ఏముంది, మనం లోన్ తీసుకుందాం. లోన్ తీసుకొని పంట బాగా పండించి మనం లాభాలు చూశాక లోను తీర్చేద్దాం. ఏమి అంటావు, సరే కదా? అప్పుడు సీత, సరే అండి, మీరు చెప్పారుగా, మీరు ఎలా అంటే అలాగే. మరుసటి రోజు, ఏంటయ్యా రామయ్య, డబ్బులు తెచ్చావా? నేను అడిగిన అమౌంట్ కరెక్ట్గా తెచ్చావు కదా అని అడుగుతాడు. అప్పుడు రామయ్య, అవునాయని గారు, కరెక్ట్గానే తెచ్చాను, మీరు ఒకసారి లెక్క పెట్టుకోండి, కరెక్ట్గా మీరు అడిగిన అమౌంట్ అడిగినట్లుగే తెచ్చిచ్చానండి, ప్లీజ్ అండి. అప్పటి నుంచి రామయ్య ఎంతో కష్టపడుతూ తన పొలంలో పనిచేసేవాడు. రాత్రి కూడా ఎంతో అర్ధరాత్రి వరకు పనిచేసేవాడు. రోజు కూడా తన భార్య సీత తను ఎప్పుడెప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తూనే ఉండేది. కానీ రామయ్య అర్ధరాత్రి 12-1 గంటలకు పని మొత్తం ముగించుకొని ఆ గంటకు ఇంటికి వచ్చేవాడు. కానీ ఎప్పటికీ అలసిపోయేవాడే కాదు. రోజు రాత్రనక పగలనక ఎంతో కష్టపడేవాడు. కానీ కష్టపడినందుకు ఫలితం దక్కకుండా పోదు కాదా. వాళ్ళు అనుకున్నట్లుగానే లోన్ తీర్చేసి ఎంతో పెద్ద ఇల్లు కట్టుకుంటారు. అప్పుడు వాళ్ళిద్దరూ చాలా ఆనందంగా అదే ఇంట్లో హ్యాపీగా ఉంటారు.